హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మేమైతే మహాశివరాత్రి శ్రీ శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి గుడి మత్స్యగుండానికి అయితే జాతరకైతే వచ్చామండి. ఇక్కడైతే చాలా బాగా జాతర జరుగుతుందన్నమాట. మేము సోమవారం మార్నింగ్ అని గుడికనేసి వచ్చామన్నమాట. చూడండి ఇటు చుట్టుపక్కలంతా ఎంత ఒకప్పుడు ఇలా లేదండి. ఇన్నోటి సామాన్లు ఇవన్నీ ఏం తెచ్చేవాళ్ళు కాదు. ఇదే ఎంట్రన్స్లో మత్స్యకన్ను. ఇక్కడ నేను పువ్వులు తీసుకుందామని అనుకుని ఎంత అండి తీసుకున్నాను. మోర మల్లె పువ్వులు 100 రూపాయలు చెప్పారు అతను. అయినా తీసుకోవాలనిపించింది. మల్లెపూలు అంటే చాలా మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే మత్స్య దేవతలు ఉంది అంటారు. ఉంది అంటారు కాదండి, చేయలేసారనా. ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చిన కౌంటర్ దగ్గర నుంచి అన్నమాట. టికెట్ తీసుకుంటాము 20 రూపీస్ అన్నమాట. లోపల తీసుకుంటారు మా ఆయన. మేము వీడియో గుడి లోపల వెళ్తాము. వచ్చేసి శివలింగేశ్వర గుడి ఆలయం పక్కన నాగమ్మ దేవత గుడి అండి. ఇది ఇక్కడ పుట్టలు ఉంటాయి. ఇక్కడేమో వచ్చి పాము అనేది వస్తుంటుంది అన్నమాట. నాగదేవత అంటారు. అవి వచ్చి వెళ్ళిపోతుంటుంది. ఈరోజు పండగ జనాలు ఉండడం బట్టి లేదని చెప్తున్నారు. ఇంకా ఇలా ముందుకొస్తే ఇప్పుడైతే ఈ ఫోటోలో కనిపిస్తున్న వాటిని చూడడానికి వెళ్తున్నాం. ఆ దేవతల్ని దగ్గర ఉంటుందన్నమాట. అక్కడ అందరు భక్తులందరూ వెళ్ళేసి రిటర్న్ అవుతున్నారు. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ బొట్టు పెట్టుకుందాం అనేసి అంటే మా వారేమో వచ్చాక పెట్టుకున్నాము. మత్స్య దేవతలు కనిపిస్తాయని ఇక్కడ కొబ్బరికాయలు అవునవును. అదిగో నన్ను చూసావరా? అక్కడ చూసుకొని జల్లు నీకు తెలుస్తుంది ఏటో వస్తుందని. ఇంకెప్పుడైనా వచ్చినాక క్లారిటీగా చూపించడానికి ప్రయత్నిస్తాను. రిటర్న్ అయిపోయాము. ఇక్కడ స్వామి నడికి మా బాబాయ్ అయితే డబ్బులు వెళ్తున్నారండి. ఈ మత్స్య దేవతల గురించి అయితే ఎవరు వేడుకానుండి అయితే పెట్టండి దయచేసి. ఇక్కడైతే సాంబాలు బాగా చదువుకుంటున్నారు. మా బాబాయ్ అలా డబ్బులు వెళ్ళేవాళ్ళంటే చదివి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాము. వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ మేము బొట్టు అయితే పెట్టుకున్నాము. సూర్యుని బొట్టు గమనించాము. చూడండి అక్కడ నుండి వచ్చింది. మా ఆయన ఇక్కడ డబ్బులు ఉందా లేదని చెక్ చేస్తున్నారు. దగ్గర కొన్ని కొంచెం ట్రాఫిక్ ఎక్కువైంది ఇక్కడ. కొంచెం టిఫిన్ చేద్దామని వెళ్ళిపోతున్నాము. తిన్న తర్వాత మళ్ళీ వంతెన దగ్గర మా సైడ్ అంతా కొండలు ఎక్కువగానే ఉంటుంది. రిటర్న్ అయిపోయాము. ఇబ్బంది అయిపోవాలి. లేకపోతే అయిపోవాలి. వస్తున్నారు వెళ్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.